ఒక వ్యక్తి మీదన అంటే రాజ్యాధికారం రాజకీయ అధికారాల ఆధారంగా కేసులు పెట్టడం మన దేశంలోనే కాదు అమెరికాలో కూడా ఉంది. ప్రజాస్వామ్యంలో ఈ తరహా ధోరణి అన్నటువంటిది అక్కడ కూడా పెరిగిపోయింది. మొన్నటిసారి చూసాం కదా, ట్రంప్ నేను గద్దె దిగనంటాం, ట్రంప్ దిగాల్సిందేనంటాం జరిగినటువంటి పరిణామాలు. ఆ సందర్భంలో జరిగినటువంటి హింసాకాండ దేశంలోని వివిధ ప్రాంతాల్లోని దృష్టిలో పెట్టుకుని అక్కడ కేసులు పెట్టడమే కాకుండా డైరెక్ట్గా ట్రంప్ మీద కేసులు పెట్టారు. అందులో జార్జియా రాష్ట్రంలో జరిగినటువంటి 2 కేసుల విషయంలో ఇప్పుడు అధ్యక్ష ఎన్నికలకి ఇంకో 2 నెలల్లో వెళ్ళబోతున్నటువంటి ట్రంప్కి అతిపెద్ద ఊరట లభించింది. అక్కడ 2 కేసుల్ని కొట్టివేసింది జార్జియా న్యాయస్థానం. అది అధ్యక్షుడికి సుప్రీమసీ ఉంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో రాష్ట్రపతి మీద కానీ గవర్నర్ మీద కానీ కేసు పెట్టడానికి వీల్లేదు, ఎవ్వరికి అధికారం లేదు, ఇంక్లూడింగ్ జ్యుడిషియరీకి అధికారం లేదు. అయితే గీతే నోటీస్ ఇస్తాం అనేటటువంటిది అది కూడా గవర్నర్ స్థాయిలో ఏ కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి తప్పించి గవర్నర్ వ్యవహారంలో కూడా జోక్యం చేసుకోవడానికి న్యాయస్థానాలకు అనుమతి లేదు. అక్కడ న్యాయస్థానాలు కేసు నమోదయ్యాక ఇప్పుడు ఆ కారణంగా కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది జార్జియా న్యాయస్థానం.